ఈ బిజినెస్ మ్యాన్ ఒక లీగల్ లూప్ హోల్ యూజ్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ కోకోనట్ ఆయిల్ బ్రాండ్ ని బిల్డ్ చేశాడు. 1970s లో కోకోనట్ ఆయిల్ మోస్ట్లీ పెద్ద మెటల్ టిన్స్ లో అమ్మేవారు. కిరాణా షాప్స్ ఆ టిన్ ఓపెన్ చేసి ఆ ఆయిల్ ని ఇంకో గ్లాస్ బాటిల్ లో ట్రాన్స్ఫర్ చేసి కన్స్యూమర్స్ కి ఇచ్చేవారు. ఈ ప్రాసెస్ చాలా అన్హైజీనిక్, మెస్సీ, ఇంకా ఇన్కన్వీనియంట్ గా ఉండేది. దీన్నే హర్ష్ మారివాలా, ఒక ఆయిల్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్ గమనించాడు. అతను తన ఆయిల్ అయిన పారాషూట్ కి ప్యాకేజింగ్ చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దానికి ప్లాస్టిక్ బాటిల్స్ ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ అందులో ప్రాబ్లం ఉంది. అర్లియర్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ట్రై చేసిన కంపెనీస్ ఫెయిల్ అయ్యాయి, ఎందుకంటే ర్యాట్స్ ఆ స్క్వేర్ ప్యాక్స్ ని కొరికి డ్యామేజ్ చేసేవి. సో మారివాలా రీడిజైన్ చేసి స్క్వేర్ బాటిల్స్ కి బదులు రౌండ్ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు, సో దట్ ర్యాట్స్ కి గ్రిప్ దొరకకుండా. కానీ తను తీసుకున్న నెక్స్ట్ డిసిషన్ వల్ల ఇప్పుడు తన కంపెనీ ఇండియా కోకోనట్ ఆయిల్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 60% షేర్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సిమిలర్ కంటెంట్. ఆ టైంలో హెయిర్ ఆయిల్ కంటే ఎడిబుల్ ఆయిల్ మీద వ్యాట్ అనే ట్యాక్స్ తక్కువ ఉండేది. సో పారాషూట్ ని హెయిర్ ఆయిల్ కాకుండా 100% ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ గా బ్రాండ్ చేశాడు. రిజల్ట్, ట్యాక్స్ తగ్గింది, దానివల్ల ప్రైసెస్ కాంపిటేటివ్ అయ్యాయి, దానితో సేల్స్ పెరిగాయి. ఇప్పుడు పారాషూట్ ఇండియాలో కోకోనట్ ఆయిల్ మార్కెట్ లో 60% షేర్ ని హోల్డ్ చేస్తుంది.